గైస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్సి ఇన్సైట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో జావాలో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ వాటి యూజెస్ ఏంటి అండ్ విత్ అన్ ఎగ్జాంపుల్ దాని గురించి నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ లూప్స్ అనే దాని ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. సో ఈ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, సో ఒక్క ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ అందులో ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ తర్వాత ఎల్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ని ఎలా అప్లై చేయాలి అండ్ తర్వాత వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్స్ని ఇలా రాసి దెన్ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అవుతే ఇక్కడ ఒక ఎల్ స్టేట్మెంట్ ఉన్నది. సో ఎల్ స్టేట్మెంట్లో కొంత కోడ్ ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడ కండిషన్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక కండిషన్ ఓకే, ఏదో ఒక కండిషన్ ఇచ్చేస్తాం. సో ఓకే, సో ఈ కండిషన్ ఓకే అయ్యి లోపలికి వచ్చింది. ఓకే, కోడ్ అనేది ఇందులో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. సో ఇలా తర్వాత ఇలా ఇందులో మధ్యలో ఒక కోడ్ ఉంటుంది. ఇక్కడ ఒక కండిషన్, ఇది మైనస్ అనే కండిషన్, మైనస్ అనే ఒక కండిషన్ అనుకోండి. సో తర్వాత ఇందులో ఎల్స్, సో ఇందులో కొంత కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేస్తే ఇది సాటిస్ఫై అయింది, ఓకే డన్. తర్వాత ఇందులో లోపలికి వచ్చేసి ఇందులో లోపల ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఈ కండిషన్ ఓకే అయ్యి ఈ కండిషన్ ఓకే అయితే ఇందులోకి వస్తుంది. లేకపోతే ఈ కండిషన్ ఓకే అయింది బట్ ఈ కండిషన్ ఓకే కావలేదు, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఓకే అవ్వలేదు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది, సారీ ఈ కండిషన్ సక్సెస్ అయ్యి ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఈ కండిషన్ మొత్తానికి ఇది కూడా ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో కూడా మళ్ళీ ఇది ఏంటంటే, సో ఎల్స్ అని ఇచ్చేసి ఇందులో ఇఫ్ తర్వాత ఎల్స్, సో ఇలా కూడా ఉండొచ్చు. సో ఇందులో ఏంటంటే ఎల్స్ ఇఫ్ ఇదంతా ఇప్పుడు ఈ కండిషన్ మెయిన్ కండిషన్ ఇది పాస్ అయింది, ఓకే ఇందులోకి వస్తుంది. ఇప్పుడు ఇది పాస్ అయితే ఇందులోకి అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది పక్క పెట్టాలి. సో బట్ ఇది మొత్తానికి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది సాటిస్ఫై అవుతలేదు. సో ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇదేంటిది ఇక్కడికి వచ్చింది కాబట్టి సో ఎల్స్ అనే కండిషన్కి వచ్చేసి ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటే ఇది ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఎగ్జిక్యూట్ కాకుండా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటిని నెస్టెడ్ ఇఫ్ లూప్స్ అంటారు. ఇఫ్ స్టేట్మెంట్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్, తర్వాత ఎల్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్, లేకపోతే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్. సో ఇలా ఈ స్టేట్మెంట్ లోపల మళ్ళీ స్టేట్మెంట్స్, కండిషన్స్ ఇలా ఉంటాయి. సో వీటిని ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే, సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తోటి మనం ఏం చేద్దామంటే వీటిని చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకుందాం, ఏ అనే పెద్ద కంపెనీ. ఏ అనేది ఒక కంపెనీ, ఇదేంటిది ఒక కంపెనీ, ఇదేంటిది ఏ కదా. ఏ అనే కంపెనీలో మనకి ఏంటంటే ఇలా డివైడ్ చేసుకుంటాం. మనం ఏంటి డివైడ్ చేసుకుంటే ఇందులో ఎన్ని మెయిన్ పెద్ద ఒక కంపెనీ అనేది ఎలా అంటే ఓ 3 బిల్డింగ్స్ లెక్క డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటిది, మనం ఇక్కడ ఒక ఎంట్రీ గేట్ ఉంటుంది. ఓకే, ఎంట్రీ గేట్ ఇందులో లోపలికి వచ్చినాం. ఇందులో ఒక బిల్డింగ్, ఇంకో బిల్డింగ్, ఇది మొత్తం కలిపి ఏంటిది ఏలో ఇది స్మాల్ ఏ అనేది ఒక కంపెనీ, బిగ్ ఏ అనేది స్మాల్ బి అనేది కంపెనీ, తర్వాత స్మాల్ సి అనేది ఒక కంపెనీ, బిల్డింగ్స్, 3 బిల్డింగ్స్, ఒక కంపెనీలో 3 బిల్డింగ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ బి సి. ఓకే, సో బిల్డింగ్స్లో మళ్ళీ ఏంటంటే ఫ్లోర్స్ ఉంటాయి. మళ్ళీ ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, 3 ఫ్లోర్స్ ఉంటాయి అనుకుందాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఇందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. సో సేమ్ ఇందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, మీకు ఇందులోకి యాక్సెస్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఒక కంపెనీకి అనేది వచ్చేసినాం. ఓకే, వచ్చినాక సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, నీది ఏ బిల్డింగు. సో ఇఫ్ మనం దీన్ని బిల్డింగ్ మన పేరు అంటే దీనికి ఇన్పుట్ అనేది ఏం తీసుకుంటాం అంటే
ఏ అయితే మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి, ఇఫ్ ఏ ఫ్లోర్ నీది ఫస్ట్ ఫ్లోర్, సో దీనికి ఒక కండిషన్, ఎల్స్ ఇఫ్ సెకండ్ ఫ్లోర్. ఓకే, తర్వాత ఎల్స్ అంటే ఇప్పుడు మిగతాది ఏమున్నది ఒకటే థర్డ్ ఫ్లోర్, సో థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇది థర్డ్ ఫ్లోర్ గురించి. సో ఇదే తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎల్స్ ఇఫ్, ఇక్కడికి ఇది అయిపోయింది. దేనికి ఏ ఏ బిల్డింగ్కి అయిపోయింది. మనం బిల్డింగ్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ ఎల్స్ ఇక్కడ ఏంటిది బి. సో చూడండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది ఇలా తీసుకోవాలి, తీసుకుంటే ఏంటంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇవన్నీ ఏమో ఒక బిల్డింగ్లో ఫ్లోర్స్, విచ్ ఫ్లోర్స్, ఏ ఫ్లోర్స్ అనేది దాని గురించి. బట్ ఇదేంటిది బిల్డింగ్ గురించి, ఏ బిల్డింగ్ ఇది. సో ఓకే, ఏ బిల్డింగ్, ఇది నాదేంటిది బి బిల్డింగ్. సేమ్ ఇదే కోడ్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇందులో లోపలికి వస్తే ఇఫ్ 1 బి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్. ఓకే, బి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్, తర్వాత బి బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్, బి బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్. ఓకే, ఇది ఇట్లుంటుంది. సో తర్వాత దీని కంటిన్యూషన్ మళ్ళీ తర్వాత ఎల్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ఏ అయిపోయింది, బి అయిపోయింది, మిగతాది ఏమున్నది సి. దీనికి కండిషన్ అవసరం లేదు, ఇది 2 కాకపోతే ఏంటిది సిఏ కాబట్టి ఎల్స్ ఇఫ్ 1. ఓకే, సి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్, ఎల్స్ ఇఫ్ సెకండ్ ఫ్లోర్ కాకపోతే థర్డ్ ఫ్లోర్. సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్, సో ఇక్కడ ఎల్స్. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. సో ఇదేంటంటే ఒక బిల్డింగ్ లోపల, ఒక కంపెనీ లోపల 3 బిల్డింగ్లు ఉన్నాయి. 3 బిల్డింగ్ లోపల ఒక్కొక్క దానిలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో నువ్వు ఏ బిల్డింగ్లో ఏ ఫ్లోరు అని తెలుసుకోవడానికి దీనికి ఏం వాడతాం, నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం వాడతాం. అది దీని గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి, జావాలో ఎగ్జిక్యూట్ చేసి దెన్ ఏం అవుట్పుట్ వస్తుంది, సో మనం ఏం చేంజ్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనే దాని గురించి సో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ ఇంప్లిమెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, మనం జావాకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పబ్లిక్ క్లాస్ మెయిన్ ఇక్కడికి వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, తర్వాత స్ట్రింగ్ అనేది ఇది ఒక అరే కాబట్టి ఇలా, తర్వాత ఆర్గ్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నా నేను, బిల్డింగ్ ఎన్ని అంటే ఒక్క నిమిషం, బిల్డింగ్ అంటే ఇంటూ ఫస్ట్ బిల్డింగ్ బిల్డ్. ఓకే, ఇది ఫస్ట్ బిల్డింగ్. ఓకే, తర్వాత ఇంట్ ఫ్లోర్ ఈక్వల్స్ టు ఫస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్, ఒక కంపెనీలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, సో 1 2 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో తర్వాత ఒక్కొక్క దానిలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, 1 2 3. సో మనం ఏం చూస్ చేసుకున్నాం ఇప్పుడు, ఫస్ట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇఫ్ బియుఐ బిల్డ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఈక్వల్స్ టు ఎందుకు వాడతామంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం, సో జస్ట్ దీని కంపేరేటివ్ చెప్పాలి కదా, సో అది నేను చెప్పాలి మర్చిపోయాను. సో ఇఫ్ ఏ అనేది అంటే ఇప్పుడు ఈ సింబల్ ఈక్వల్స్ టు అని పెట్టినాం అనుకో, సో ఇప్పుడు A3 అంటే A3 అని పెట్టి ఏకి A3 కంటే పెద్దగా ఉండాలి, లేకపోతే 3 ఉండొచ్చు, అంటే 3 4 5 6 ఇది ఈ స్టేట్మెంట్లో ఏ నెంబర్ అయినా కావచ్చు. తర్వాత ఏ ఈక్వల్స్ టు 3 అని పెట్టినాం అనుకో, ఇది పక్క 3 ఉంటేనే సక్సెస్ అవుతుంది. సో ఇది ఏ ఈక్వల్స్ టు 3 అనేది ఏ లోపల 3ని అసైన్ చేయడం, ఏని వాడడం. సో ఇది మనం ముందు నేర్చుకున్నాం. కాకపోతే ఏ ఈక్వల్స్ టు 3 ఏంటిదంటే, ఇది ఈ 3 అనే ఏ అనేది 3కి ఈక్వల్గా ఉన్నదా లేదా అని కంపేర్ చేసేటందుకు ఇది 2 ఈక్వల్స్ టు అనేది పెడతాం. ఓకే,
సో ఫస్ట్ అని ఏ అనేది ఫస్ట్ ఒకటే ఈక్వల్ పెడితే ఏంటంటే a = 3 అనేది మనం దాన్ని అసైన్ చేయడానికి వాల్యూని ఆ వేరియబుల్ లోపల అసైన్ చేయడానికి. అండ్ ఈక్వల్స్ టు అనే రెండు ఈక్వల్స్ టు పెడితే ఏంటంటే ఇది a = 3 ఏనా అని కంపేర్ చేసుకునేందుకు మనం వాడతాం అలా. సో తర్వాత a > 3. సో దీనికి డిఫరెంట్ ఏంటిదంటే ఏ అనేది ఇప్పుడు దీనికి ఏంటిది 3 కూడా వస్తుంది. ఇప్పుడు 3 అనే ఏ అనేది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే 3 కంటే ఏ అనేది పక్క పెద్దగా ఉండాలి. అంటే 4, 5, 6 ఇందులో ఏ నెంబర్ అయినా కావచ్చు. అంటే 7, 8, 9 ఇలా వెళ్తుంది. సో ఇది ఒకటి. అండ్ సేమ్ ఇందులో కూడా ఇలా కూడా ఉంటుంది. ఇలా A3 తర్వాత ఇది. సో ఇందులో ఏంటంటే ఏ అనేది 3 ఉండొచ్చు, 3 కంటే తక్కువ ఉండొచ్చు. ఓకే, ఇది దీని గురించి. కానీ ఇదేంటంటే ఏ అనేది పక్క 3కి ఈక్వల్ ఉండకూడదు. 2, 1, 0, -1, -2 ఏ 3 కంటే తక్కువ ఉండాలి. అంటే 2 నుంచి మైనస్ ఎంతవరకు -∞. సో అలా ఇది కొన్ని కంపేరబుల్ థింగ్స్ అంటారు. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వేరే వాటిని అంటే ఒకదాన్ని కంపేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రెండు ఈక్వల్స్ టు వాడినాం కాబట్టి సో బిల్డ్ అనేది 1 అయిందా అంటే ఇక్కడ బిల్డ్ అనేది ఆల్రెడీ మనం 1 ఉన్నది కాబట్టి బిల్డ్ అనేది 1 అయింది. ఓకే, ఈక్వల్స్ టు అయితే ఫస్ట్ అంటే ఇప్పుడు దీనికి ఏంటిది ఫస్ట్ బిల్డింగ్ అయితే మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? మళ్ళీ 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 అనే దాని గురించి ఒకటి. తర్వాత ఎల్స్ ఇఫ్ ఫ్లోర్ ఈక్వల్స్ టు 2 అనే దాని గురించి ఒకటి. అండ్ దెన్ ఎల్స్ అంటే ఏంటిది? ఇప్పుడు అబ్సల్యూట్లీ థర్డ్ ఫ్లోర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉన్నది అనుకో, మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇది అయిపోయిందో ఇఫ్ ఫ్లోర్ ఈక్వల్స్ టు 2 అనే అయిపోయినాక తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం పెడతాం? ఇఫ్ ఫ్లోర్ ఈక్వల్స్ టు 3 అని పెట్టేసి లాస్ట్కి మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి ఎల్స్ స్టేట్మెంట్ పెడతాం అట్లా. సో ఇది ఒకటి. అండ్ దెన్ మళ్ళీ దీన్ని అంతా రాయడం బదులు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడికి ఇది మళ్ళీ తర్వాత ఇక్కడికి ఇది. ఓకే, ఇక్కడ ఏంటంటే థర్డ్ ఫ్లోర్కి ఆల్రెడీ మనకు 3 ఫ్లోర్లు ఉన్నాయని తెలిసింది. సో ఫస్ట్ ఫ్లోర్కి ఫ్లోర్స్ అంటున్నా బిల్డింగ్స్. సో ఫస్ట్ బిల్డింగ్కి సెకండ్ బిల్డింగ్కి మనం ఇఫ్ స్టేట్మెంట్స్ వాడినాం. థర్డ్ ఫ్లోర్కి ఎలాగో ఫస్ట్ది కాకపోతే సెకండ్ది కాకపోతే ఎలాగో అబ్సల్యూట్లీ థర్డ్దే వస్తుంది. సో మనం ఏం చేసినాం? ఎల్స్ అనే స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ బిల్డింగ్ ఈక్వల్స్ టు 1, సో ఇక్కడ బిల్డింగ్ ఈక్వల్స్ టు 2. ఓకే, సో ఇక్కడ బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏంటిదంటే ఫస్ట్ బిల్డింగ్. తర్వాత బిల్డింగ్ ఈక్వల్స్ టు సెకండ్ అంటే సెకండ్ బిల్డింగ్. సో ఎల్స్ అంటే థర్డ్ బిల్డింగ్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ PRI ఏంటి ప్రింట్ ఫస్ట్ బిల్డింగ్ బిల్డింగ్ కామా ఫస్ట్ ఫ్లోర్. ఓకే, సో దీన్ని జస్ట్ మేక్ కాపీ అండ్ ఇక్కడ ప్రింట్ చేస్తా. మీకు అవుట్పుట్ అనేది లాస్ట్కి ఏం చేస్తున్నాను అనేది క్లారిటీ వస్తుంది. జస్ట్ వెయిట్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి. అన్నీ ఇప్పుడు ఏ ప్రింట్ చేసినా ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మనం అన్నిట్లో ఒకటే పెడుతున్నాం కాబట్టి. కానీ మనం చేంజ్ చేస్తాం ఇప్పుడు. సో నో వరీస్. సో వెయిట్. ఓకే, సో ఇప్పుడు అంటే కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ చెప్తాను మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ బిల్డింగే కాకపోతే ఏంటిది సెకండ్ ఫ్లోర్. ఓకే, తర్వాత ఫస్ట్ బిల్డింగే కాకపోతే ఏంటిది థర్డ్ ఫ్లోర్. సో తర్వాత ఇక్కడ సెకండ్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోరే, ఇది సెకండ్, ఇది సెకండ్, ఇది కూడా
సెకండ్, ఇదేంటిది థర్డ్. ఓకే, దెన్ ఇది మనం ఎడిట్ చేయాలి మళ్ళీ. థర్డ్, ఓకే. సో థర్డ్ ఫ్లోర్, థర్డ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ కదా. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ అనేది తీసుకునే దాన్ని బట్టి దెన్ మళ్ళీ తర్వాత మనం ఎలా అంటే అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. అంటే ఇన్పుట్ అంటే ఏంటిది, యూజర్ నుంచి ఏమి ఇన్పుట్ ఇప్పుడు కరెంట్గా తీసుకుంటలేం. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏంటిదంటే, సో ఫస్ట్ బిల్డింగ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ నేను బిల్డింగ్ అనేది తీసుకుంటానులేండి. సో మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది కొద్దిగా, లేకపోతే బిల్డింగ్ అని తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. సో బిల్డింగ్ అనేది తీసుకున్నాను. సో బిల్డింగ్ అనేది నేను ఫస్ట్ 1 తీసుకున్నాను. 1 అంటే ఏంటిది, ఫస్ట్ బిల్డింగ్లో వచ్చినాం. ఓకే, ఫస్ట్ బిల్డింగ్కి ఇక్కడికి వచ్చినాం కాబట్టి సో ఇక్కడ మనం చెక్ చేసింది ఏంటిది, బిల్డింగ్ ఈక్వల్స్ టు 1ఏనా? యా, ఇక్కడ మనం ఇచ్చింది 1. ఓకే, బిల్డింగ్ ఇప్పుడు 1K ఉన్నది. సో ఓకే షూర్. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసి మనం ఫ్లోర్స్ చెక్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపల మనం దీనికి కొద్దిగా ఇక్కడ ఇస్తే, సో ఇక్కడికి వెయిట్, సో ఇక్కడికి ఒక బ్లాక్ అంటే ఇదొక బిల్డింగ్కి సారీ ఇక్కడ ఎల్స్ ఓకే. సో ఇక్కడ బిల్డింగ్కి, ఫస్ట్ బిల్డింగ్కి ఈ కోడ్, సెకండ్ బిల్డింగ్కి ఈ కోడ్, థర్డ్ బిల్డింగ్కి ఈ కోడ్. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని చూసుకుంటే, సో ఫస్ట్ ఇది ఇక్కడికి వస్తుంది కండిషన్. సో ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి రాదు, అస్సలకి వీళ్ళు లోపలికి ఎంటర్ కాదు. సో దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఎలా ఉంటుంది, ఎల్స్ ఇఫ్ తర్వాత ఎల్స్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే సెకండ్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఎల్స్ కండిషన్ అనేది తీసుకుంటుంది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే లోపల కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి కదా. సో లోపల కోడ్ ఏంటిది, ఇది లోపల ఏమున్నాయి మళ్ళీ ఇందులో ఎల్స్ తర్వాత ఎల్స్ ఉంది. సో బయట మనం ఏదైతే చేసినామో, సో కాకపోతే ఇది ఒక బ్లాక్ లోపల ఉంది. సో ఇప్పుడు ఏంటిది, బిల్డింగ్ 1 అనేది మనం తీసుకున్నాం, లోపల కోడ్ అనేది రన్ అవుతుంది. లోపల కోడ్లో ఏమున్నది, మళ్ళీ ఎల్స్ తర్వాత ఎల్స్ ఉంది. సో బిల్డింగ్ లోపల ఏముంటాయి, ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్స్లలో ఏంటిది, ఫస్ట్ సెకండ్ థర్డ్. అరే నీది ఏ ఫ్లోరో చెప్పు బాబు, నీ అక్కడికి వస్తా అంటే ఫ్లోర్ నెంబర్ ఎంత, 1 ఉన్నది కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎంటర్ అయ్యి ఇప్పుడు ఏంటిది, ఫస్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూడొచ్చు. ఓకే, సో మళ్ళీ తర్వాత మనం ఏం చేసినాం, ఫ్లోర్ అనేది మార్చినాం, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ పోవాలి మనం. సో బిల్డింగ్ అనేది 1. ఓకే, తర్వాత ఫ్లోర్ అనేది 1 కాదు, ఫ్లోర్ అనేది 2 ఉన్నది. అంటే ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అయింది. సో ఫస్ట్ బిల్డింగ్ లోపల, సో ఫస్ట్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, తర్వాత 3 ఇచ్చినాం. చూడు, ఫస్ట్ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్ అనేది ఇప్పుడు 4 పెట్టినా కానీ థర్డ్ ఫ్లోర్ ఎందుకు బిల్డ్ అవుతుంది చూడండి. 4th ఫ్లోర్ అని పెట్టినా కానీ థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మన 4th ఫ్లోర్కి సపరేట్గా ఒక టెస్ట్ కేస్ అనేది ఇవ్వలేదు. సో బికాస్ ఫస్ట్ ఫ్లోర్ అయిందా, ఫస్ట్ ఫ్లోర్ ప్రింట్ చేయి, సెకండ్ ఫ్లోర్ అయిందా, సెకండ్ ఫ్లోర్ ప్రింట్ చేయి. ఇవి 2 ఫ్లోర్లు కాకపోతే థర్డ్ ఫ్లోర్ ప్రింట్ చేయి అని చెప్పేసినాం. సో ఫస్ట్ 1, 2 కాకపోతే నువ్వు ఏ నెంబర్ అని అది థర్డ్ ఫ్లోర్ అనే చెప్తుంది. ఇక్కడ -1 ఇచ్చినా కానీ థర్డ్ ఫ్లోర్ చెప్తుంది. సో మనం ప్రతి దానికి ఒకటి రాయాలి, ఏంటిది ఒక టెస్ట్ కేస్ అనేది రాయాలి. సో మనం దాన్ని బట్టి సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే ఇక్కడ కింద ఇంకోటి ప్రొవైడ్ చేసి ఎల్స్ ఇఫ్ అనేది ఫ్లోర్ ఈక్వల్స్ టు -1 ఇచ్చినాం అనుకోండి. -1 ఇచ్చేసి సెల్లర్ ఇలా ప్రింట్ చేస్తే సో ఫస్ట్ బిల్డింగ్ ప్రింట్ అవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ అంటే అండర్ గ్రౌండ్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఏదైతే మెన్షన్ చేస్తామో అలా ప్రింట్ అవుతుంది. సో ఇది ఒక ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన లోపల ఒక నెస్టెడ్ ఇఫ్ లోపల. అండ్ తర్వాత ఇది సపోజ్ బిల్డింగ్ అనేది 2 పెట్టినాం, బిల్డింగ్ అనేది 2 పెడితే సో ఇక్కడికి ఇది తీసేస్తే సో ఫస్ట్ ఇది చూసుకుంటుంది. సో బిల్డింగ్ ఏ బిల్డింగ్ అయినా ఇది అని చూసుకుంటుంది.
సారీ ఇక్కడ ఓకే సారీ. సో ఇది చూసుకుంటుంది. సో ఏ బిల్డింగ్ ఇది అనేది చూసుకున్నాక సో ఇఫ్ కండిషన్ లోపల ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 ఏనా అంటే బిల్డింగ్ అనేది 1 ఏనా సారీ 2 ఏనా అని చూసుకుంటుంది. చూసుకుంటే బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 ఉన్నది కానీ కాదు కదా, బిల్డింగ్ ఈక్వల్స్ టు 2 ఉన్నది. సో తర్వాత ఇది చూసుకుంటుంది. సో ఫస్ట్ ఎక్కడికి వస్తుంది అంటే బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 ఏనా అంటుంది. కాకపోతే మన బిల్డింగ్ ఏమని ఉన్నది ఇక్కడ వాల్యూ 2 ఉన్నది. సో 2 ఉంటే ఇది సాటిస్ఫై అవ్వదు, ఇది సాటిస్ఫై కాలే కాబట్టి సో ఇక్కడ లోపల ఉన్న ఈ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఏదైతే ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుందో అంటే సాటిస్ఫై అవుతుందో అవుతే మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎగ్జిక్యూట్గా అంటే ఇప్పుడు ఇది సేమ్ లేకపోతే ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఏంటిది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే చెక్ చేసుకుంటుంది. బిల్డింగ్ ఈక్వల్స్ టు 2 అయినా అంటే బిల్డింగ్ అనేది 2 ఉందా, అవును ఇక్కడ ఏమవుతుంది బిల్డింగ్ వాల్యూ 2. ఓకే బిల్డింగ్ వాల్యూ 2 ఉన్నది కాబట్టి ఇప్పుడు దీని లోపలికి ఎంటర్ అవుతుంది. లోపల ఎంటర్ అయినాక మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్క బిల్డింగ్లో మళ్ళీ ఫ్లోర్లు ఉంటాయి కదా, ఆ ఫ్లోర్ అనేది ఎలా చేసుకుందాం అంటే సో మళ్ళీ తర్వాత ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 లేకపోతే 2 లేకపోతే 3 అంటే ఎల్స్ వేరే ఏమన్నా ఫ్లోర్స్ ఉన్నాయా. సో మనం ఇచ్చే కండిషన్ బట్టి మళ్ళీ అది చేంజ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో అనేది బిల్డింగ్ అనేది ఫ్లోర్ అనేది 1 2 ఏదైనా వేరే ఉందా. సో ఫ్లోర్ అనేది 1 ఉన్నది అనుకో, సెకండ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఫ్లోర్ అనేది బిల్డింగ్ అనేది 2 ఫ్లోర్ అనేది 1. ఓకే రన్ చేస్తే ఏమవుతుంది సెకండ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్. ఓకే డన్. లేకపోతే సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్. ఓకే చూద్దాం. సో ఇక్కడ కండిషన్ ఏమైంది, ఫస్ట్ బిల్డింగ్ వచ్చింది, బిల్డింగ్ అనేది ఇక్కడ చూసుకున్నది బిల్డింగ్ ఈక్వల్స్ టు 2. ఓకే కండిషన్ సాటిస్ఫై. తర్వాత దీని లోపల బిల్డింగ్ ఫ్లోర్ చూసుకుంది, ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 ఏనా కాదు కదా, ఇది 2 అనేది పెట్టినాం మనం. సో ఇప్పుడు ఏమైనా కండిషన్స్ టెస్ట్ కేసు ఏమైనా ఉన్నా 2కి ఏమైనా ఉన్నదా అని చూస్తుంది. ఓకే 2 ఉన్నది, మరి ఇంకేంది ప్రింట్ చేస్తుంది సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్. ఓకే తర్వాత 1 2 కాకుండా మీరు ఏం పెట్టినా కానీ మళ్ళీ సెకండ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్. ఓకే ఇది సాటిస్ఫై. ఓకే ఇక్కడికి అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు నేను ఏం చేసిన థర్డ్ బిల్డింగ్ అని పెడితే సో ఇది ఏం చేస్తుంది థర్డ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ అనేది ప్రింట్ చేసింది. ఎందుకంటే థర్డ్ బిల్డింగ్ ఫ్లోర్ కూడా 3 అని పెట్టేసింది. అంటే ఇక్కడ చూసుకుంటే సో దీని గురించి చూసుకుంటే సో ఇది ఇక్కడికి అయిపోయింది. సో ఇప్పుడు ఏంటిది ఫస్ట్ ఇఫ్ కాడికి వెళ్తుంది. ఇఫ్ బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 అని ఉంది. సో ఇక్కడ మనం బిల్డింగ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చినాం. కాకపోతే బిల్డింగ్ ఈక్వల్స్ టు 1 ఉంటే అదేంటిది సాటిస్ఫై చేస్తలేదు. సో ఇది నాకు సంబంధించింది కాదురా బై, నువ్వు ఏమైనా మిగతా చూసుకో టెస్ట్ కేసెస్ అని చెప్పేసి అది స్కిప్ చేస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ అనేది స్కిప్ చేసింది. సో తర్వాత ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చేసి బిల్డింగ్ ఈక్వల్స్ టు 2 అని ఉన్నది నా స్టేట్మెంట్ అయితే అది నువ్వు 2 అయితే ఇక్కడికి వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తా అంటే నేనేం చెప్పిన నాది బిల్డింగ్ 2 కాదు 3 అని చెప్పేసిన. ఓకే బిల్డింగ్ 3 అయితే నాకేం సంబంధం, అవసరం లేదు, ఎల్ఏసే నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో నా దానిలోకి నీకు ఎంట్రీ లేదు. ఓకే అంటే ఇవి ఫస్ట్ది అవసరం లేదు అని చెప్పింది, సెకండ్ది నీకు ఎంట్రీ లేదని చెప్పేసింది. సో ఎల్ స్టేట్మెంట్లో రా బాబు అని చెప్పేసి నువ్వు మిగతా ఎవి తీసుకోకపోతే నా కాడికే రావాలి బాబు నువ్వు అని చెప్పేసి అంటే ఓకే థర్డ్ ఫ్లోర్ కాకుండా నువ్వు 4th ఫ్లోర్ ఇచ్చినా వచ్చేసి, ఎందుకంటే మీద కండిషన్స్ కాకుండా మీద కండిషన్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఈ ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 అంటే థర్డ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్. తర్వాత ఎల్స్ ఇఫ్ ఓకే ఫ్లోర్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చింది అనుకో, సో థర్డ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్. ఓకే లేకపోతే థర్డ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్. సో ఇక్కడ నేను ఏం ఇచ్చిన బిల్డింగ్ అనేది 3 ఇచ్చిన. సో ఇక్కడ ఏది ఇచ్చినా కానీ థర్డ్ బిల్డింగ్కే వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లోర్ కూడా థర్డ్కే ఇచ్చిన అంటే థర్డ్ ఫ్లోర్కే వస్తుంది ఏది చేసినా కానీ. సో ఇది ఇలా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇఫ్ అనేది. సో ఇది ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు థర్డ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చినాం అనుకో థర్డ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. సో దీవి నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. సో అంటే వీటి లోపల మళ్ళీ ఇంకో ఎఫ్ లూప్స్ వేసేయండి. సో దాని ద్వారా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి మర్చిపోయా చెప్పడం, సో ప్రతి ఒక్కటి ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ ఇవి 3 అనేది ఒక లెవెల్. ఓకే సో ఇవి లోపల అండ్ తర్వాత బయట కూడా నేను ఏం చేసిన ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు ఒక స్పేస్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే ఏంటంటే నాకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇఫ్
మెయిన్ ఇఫ్, తర్వాత మెయిన్ ఎల్స్ ఇఫ్, తర్వాత మెయిన్ ఎల్స్. సో ఇవి 3 అనేది ఒక లైన్లో ఉన్నాయి. సో మనకు తెలుస్తుంది. సో ఇవి 3 అనేది మెయిన్, తర్వాత ఇవి లోపల ఇవి సబ్ అని. ఓకే, సో ఇలా మీకు ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. సో ప్రాక్టీస్ చేస్తా కొద్దీ మీకు ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని తెలుస్తుంది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. సో తర్వాత వీడియోలో ఫర్ లూప్స్, డూ వైల్ లూప్స్, వైల్ లూప్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ ఆల్ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ దిస్ వీడియో అండ్ అవర్ ఛానల్. సో దాని ద్వారా మనకు కొద్దిగా ఏదైతే ఒక సపోర్ట్ అనేది పెరుగుతుంది. సో మీ సపోర్ట్ ద్వారా నాకు కొంచెం ఎనర్జీతో ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో until then, bye bye.